తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రష్యాపై డ్రోన్ దాడులు కంటిన్యూ చేస్తుంది. ఉక్రెయిన్ ఏ మాత్రం కూడా తగ్గనని చెప్తోంది. ఏకంగా మాస్కోపైనే డ్రోన్లతో దాడి చేసింది. డ్రోన్లను రష్యా వాయుసేన అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. యుక్రెయిన్ దాడితో ఉనుకోవో అలాగే దొముడేదేవో క్లోజ్ చేసినట్టుగా రష్యా ప్రకటించింది. అజౌట్ రసాయనాల కర్మాగారంపై కూడా దాడి చేసింది యుక్రెయిన్. అలాగే మృతదేహాల అప్పగింతపై కూడా ఆలస్యం జరుగుతోంది. సరిహద్దుల్లో యుక్రెయిన్ సైనికుల భౌతికాయాలతో కంటైనర్లు నిలిచిపోయినట్లుగా మనకైతే సమాచారం అందుతోంది. మొత్తంగా ఎవరూ వెనక్కి తగ్గడం లేదని ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇటు యుక్రెయిన్ అటు రష్యా ఇద్దరే ఒకరిపై ఒకరు వరుస దాడులతో యుద్ధాన్ని పీక్స్ కు చేర్చారు. ఆపరేషన్ స్పైడర్ వెబ్ తర్వాత యుక్రెయిన్ పై రష్యా భీకర్ దాడులతో విరుచుకుపడుతోంది. గత 3 రోజులుగా యుక్రెయిన్ రాజధానితో కీవ్ తో పాటు మిగిలిన జిల్లాల్లోకి రష్యా ఆయుధాలు తీసుకొచ్చాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ దాడులకు ప్రతీకారంగానే యుక్రెయిన్ కూడా అటాక్ మొదలుపెట్టిందని చెప్పుకోవచ్చు. శనివారం సాయంత్రం రష్యాపై దాడులు చేసిన యుక్రెయిన్ ఆదివారం కూడా కంటిన్యూ చేసింది. ఏకంగా రష్యా రాజధాని మాస్కో వైపు యుక్రెయిన్ డ్రోన్లు దూసుకొచ్చాయి. అయితే 9ంటిని రష్యా వాయుసేన కూల్చివేసిందని కూడా మేయర్ సెర్గెల్ సోబ్యానిన్ తెలపడం జరిగింది. అయితే యుక్రెయిన్ దాడితో రష్యా ఉనుకోవో దొముడేదేవో విమానాశ్రయాలను కూడా పూర్తిగా నిలిపివేయాల్సి వచ్చినట్లుగా సమాచారం. విమానాశ్రయాల్లో విమానాలను నిలిపివేసినట్టు రష్యా పౌర విమానయాన సంస్థ రోసావియత్సియా తెలిపింది. అలాగే తులా రీజియన్లో ఉన్న అజౌట్ రసాయనాల కర్మాగారంపై కూడా యుక్రెయిన్ డ్రోన్ దాడి చేసినట్లుగా మనకి కనిపిస్తోంది. ఏ కారణంగా కొద్దిసేపు మంటలు కూడా వ్యాపించాయి. ఇందులో 2 గాయపడిన పరిస్థితి కూడా అక్కడ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అక్కడ మనం చూడొచ్చు విజువల్స్ లో కూడా డ్రోన్స్ ఏ విధంగా పేలుతున్నాయో కూడా మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తున్న పరిస్థితి అయితే మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తోంది. నువ్వు మా రాజధానిని కొడితే మేము మీ రాజధానిని కొడతామని కూడా టచ్ చేస్తాం అనే రీతిలో జెలెన్స్కీ మాస్కోపైకి డ్రోన్లను పంపి మరోసారి రష్యాను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఇప్పటికే యుక్రెయిన్ చేసిన ఆపరేషన్ స్పైడర్ వెబ్ దాడికి రగిలిపోతున్న పుతిన్ మళ్లీ దాడుల నేపథ్యంలో ఇక ఆలోచించే పరిస్థితి కూడా ఉండదని కూడా యుద్ధ నిపుణులు అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు జెలెన్స్కీ యుద్ధం ఆపాలని కోరుతున్న పరిస్థితి. అందుకోసం ప్రపంచ దేశాలు ముందుకు రావాలని పుతిన్తో మాట్లాడాలని వేడుకుంటున్నారు. గతంలో కూడా మనం చూసాం ట్రంప్ మాట్లాడినప్పుడు కూడా పుతిన్ ఒప్పుకొని పరిస్థితి అయితే కనిపించింది. ఖచ్చితంగా మేము దాడి చేస్తాము, ప్రతీకార చర్యలు తీర్చుకుంటామని కూడా గతంలో పుతిన్ చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. మా మీద ఉగ్ర దాడి చేస్తోంది అని కూడా ఆయన చెప్పిన పరిస్థితి, పుతిన్ చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. అదే రీతిలో ఈరోజు ఎంత పగుందో అంత పగ కూడా పుతిన్ తీర్చుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలోనే యుక్రెయిన్లో ఎలాంటి పరిస్థితులు తలెత్తాయో ఈరోజు జెలెన్స్కీ వచ్చి వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వద్దు మొర్రు యుద్ధము ఆపాలి అంటూ కూడా కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ దీనికి తలొగ్గే పరిస్థితి లేదు అని కూడా పుతిన్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కిమ్ కూడా పుతిన్ కి రష్యాకి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎటువంటి ఆయుధ సామగ్రి కావాలన్నా, ఎటువంటి పరిహారాలు కావాలన్నా, ఎటువంటి ఆర్థికంగా మేము అన్ని మీకు సపోర్ట్ చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ట్రంప్ ఒక పక్క యుద్ధం ఆపాలి అని చెప్తున్నా కూడా మాట్లాడిన ఒక గంటలోపే పుతిన్ సేన దాడులు జరిపిన పరిస్థితి అయితే నిన్న మొన్నటి వరకు కూడా చూసాం మనం. ఇదే నేపథ్యంలో యుక్రెయిన్ కూడా తగ్గను అంటుంది, యుద్ధం ఆపాలి అంటుంది. ఇదే నేపథ్యంలో మళ్ళీ కూడా యుద్ధంతో ముందుకు వెళ్తున్న పరిస్థితి, ఒకరికి మించి ఒకరు అక్కడ యుద్ధాలు చేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. క్షిపణులతో డ్రోన్లతో విరుచుకుపడుతున్న పరిస్థితి అయితే మనకి విజువల్స్ లో కూడా క్లియర్ గా కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఈరోజు మృతదేహాల అప్పగింతలో భాగంగానే అక్కడ కంటైనర్ లో మృతదేహాలు 6,000కు పైగా మృతదేహాలు కంటైనర్ లో నిలిచిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇప్పట్లో యుద్ధం ఆగే పరిస్థితులు అయితే కనిపించడం లేదు. ఇప్పటికే పుతిన్ దళాలు యుక్రెయిన్ కు చుక్కలు చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో అటు సైనికుల మృతదేహాల అప్పగింతపై కూడా సందిగ్ధత నెలకొందని చెప్పుకోవచ్చు. రష్యా యుక్రెయిన్ మధ్య ఇటీవల జరిగిన చర్చల్లో 6,000 మంది సైనికుల మృతదేహాల అప్పగింతపై అంగీకారం జరిగి అది ముందుకు సాగడం లేదు. మృతదేహాలను అప్పగించే ప్రక్రియను యుక్రెయిన్ ఆలస్యం చేస్తోంది. ఇటు యుక్రెయిన్ కూడా చెప్తోంది
ఉగ్రదాడి చేస్తోంది రష్యా అని చెప్పి గతంలో పుతిన్ కూడా ఇదే మాటను చెప్పిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోని ఇద్దరి మధ్య కూడా మాట పెరిగి ఇంకా చర్చలు శాంతి చర్చలకైతే ఇటు పుతిన్ కూడా ఒప్పుకొని పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో ఈరోజు జెలెన్స్కీ చూసుకుంటే మనం జెలెన్స్కీ చర్చలకు రావాలి, అన్ని కూడా మిత్ర దేశాలు రావాలి అని పిలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందరూ పుతిన్తో మాట్లాడాలని కూడా ఈరోజు జెలెన్స్కీ వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. యుద్ధము దాదాపు స్టార్ట్ అయ్యి కూడా 2-3 సంవత్సరాలు కావస్తుంది. ఇందులో చాలా మంది చిన్నారులు కూడా చనిపోయారని చెప్పి కూడా జెలెన్స్కీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా కూడా మొత్తానికి యుద్ధం ఆపే పరిస్థితి లేదు అని కూడా పుతిన్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే యుక్రెయిన్ మళ్లీ దాడి చేసింది. ఆ దాడిలో కూడా ఈరోజు ఇద్దరు గాయపడిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 1212 మృతదేహాలతో కూడిన కంటైనర్లను యుక్రెయిన్ కు రష్యా పంపించగా ఆ కంటైనర్లను సరిహద్దుల్లోనే నిలిచిపోయిన పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. అయితే రష్యా ఆరోపణను మాత్రం యుక్రెయిన్ ఖండిస్తున్నట్లుగా తెలుస్తుంది. యుద్ధ ఖైదీల అప్పగింత జాబితాలను రష్యా పంపించలేదని కూడా ఆరోపిస్తుంది. రెండు దేశాల మధ్య తాజా పరిణామాలు మాత్రం ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్నట్లుగా మనకి ఇక్కడున్న విజువల్స్ అన్ని చూస్తే కూడా అర్థమవుతోంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఎవరు కూడా వెనక్కి తగ్గడం లేదు. ఇటు యుక్రెయిన్ కానీ అటు రష్యా కానీ ఇద్దరే అన్నట్లుగా ఉంది. ఒకరిపై ఒకరు వరుస దాడులతో యుద్ధాన్ని పీక్స్ కు చేర్చారని చెప్పుకోవచ్చు. ఆపరేషన్ స్పైడర్ వెబ్ తర్వాత యుక్రెయిన్ పై రష్యా భీకర దాడులతో విరుచుకుపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. గత 3 రోజులుగా మనం చూస్తున్నాం. యుక్రెయిన్ రాజధానితో కీవ్ తో పాటు మిగిలిన జిల్లాల్లోకి రష్యా ఆయుధాలు దూసుకొచ్చాయి. అయితే ఈ దాడులకు ప్రతీకారంగా యుక్రెయిన్ కూడా అటాక్ మొదలుపెట్టిందని చెప్పుకోవచ్చు. శనివారం సాయంత్రం రష్యాపై దాడులు చేసిన యుక్రెయిన్ ఆదివారం కూడా కంటిన్యూ చేసిందని చెప్పుకోవచ్చు. ఏకంగా రష్యా రాజధాని మాస్కో వైపు యుక్రెయిన్ డ్రోన్లు దూసుకొచ్చాయి. అయితే 9ని రష్యా వాయుసేన కూల్చివేసిందని మేయర్ సెర్గెల్ సోబ్యానియన్ తెలిపారు. యుక్రెయిన్ దాడితో రష్యా ఉనుకోవో దొమడదేవో విమానాశ్రయాలను కూడా మూసివేయాల్సి వచ్చిన పరిస్థితి అక్కడ ఏర్పడింది. ఇటు విమానాశ్రయాల్లో విమానాలను నిలిపివేసినట్టు రష్యా పౌర విమానయాన సంస్థ రోసావియత్సియా కూడా తెలపడం జరిగింది. అలాగే తులా రీజియన్ లో ఉన్న అజోట్ రసాయనాల కర్మాగారంపై కూడా యుక్రెయిన్ నిన్న దాడి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ కూడా కొద్దిసేపు మంటలుగా వ్యాపించాయి. ఇద్దరు ఈ పరిస్థితిలో గాయపడినట్లుగా, ఈ నేపథ్యంలోనే ఇద్దరు గాయపడినట్లుగా కూడా మనకు తెలుస్తోంది. కలుగా రీజియన్ లో 7 యుక్రెయిన్ డ్రోన్లను ధ్వంసం చేసినట్లుగా కూడా అక్కడి గవర్నర్ తెలపడం జరిగింది. ఇవన్నీ కూడా మాస్కో నగరానికి సమీపంలో ఉన్న రీజియన్లే అని చెప్పుకోవచ్చు. నువ్వు మా రాజధానిని కొడితే మేము మీ రాజధానిని టచ్ చేస్తామనే రీతిలో జెలెన్స్కీ మాస్కో పైకి డ్రోన్లను పంపి మరోసారి రష్యాను రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం జరిగింది. ఇప్పటికే యుక్రెయిన్ చేసిన ఆపరేషన్ స్పైడర్ వెబ్ దాడికి రగిలిపోతున్న పుతిన్ మళ్లీ దాడుల నేపథ్యంలో ఇక ఆలోచించే పరిస్థితి కూడా ఉండదని యుద్ధ నిపుణులైతే ఇప్పటివరకు అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలోనే ఆయన శాంతి చర్చలు కూడా రాని పరిస్థితి కనిపిస్తుంది. గతంలో యుద్ధం ఏ పీక్స్ కు వెళ్ళిందో చూసాం మనం. యుక్రెయిన్ కూడా మళ్లీ రష్యా రీజియన్ లో ఉండి దాడి చేసిన నేపథ్యంలోనే మళ్లీ కూడా మేము శాంతి చర్చలకి రాము అని కూడా ఆయన తెగేసి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడా ఒక రకంగా ఒకవైపు జెలెన్స్కీ యుద్ధం ఆపాలని కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకోసం ప్రపంచ దేశాలన్నీ కూడా ముందుకు రావాలని, పుతిన్తో మాట్లాడాలని కూడా వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది జెలెన్స్కీ. ఇటు మరోవైపు మాత్రం రష్యాపై దాడులు చేయడంతో ఇప్పట్లో యుద్ధం ఆగే పరిస్థితులు లేవు. అక్కడ ఆ పరిస్థితులు కూడా కనిపించడం లేదు. ఇప్పటికే పుతిన్ దళాలు యుక్రెయిన్ కు చుక్కలు చూపిస్తున్నాయి. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అటు సైనికుల మృతదేహాల అప్పగింతపై కూడా సందిగ్ధత నెలకొందని చెప్పుకోవచ్చు మనం. రష్యా యుక్రెయిన్ మధ్య ఇటీవల జరిగిన చర్చల్లో 6000 మంది సైనికుల మృతదేహాల అప్పగింతపై అంగీకారం జరిగింది. అది ముందుకు సాగడం లేదు. ఈ నేపథ్యంలోనే అక్కడ విజువల్స్ లో కూడా మనం చూస్తున్నాం. కంటైనర్స్ లో మృతదేహాలన్నీ కూడా ఉండిపోయినట్లుగా మనకి తెలుస్తోంది. ఇవి ఇచ్చిపుచ్చుకునే దాంట్లోనే గొడవ కూడా ఇంకా ఎక్కువైందని చెప్పుకోవచ్చు. 6000 మృతదేహాలు అక్కడే ఉండిపోయాయి, కంటైనర్స్ లో నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ కంటైనర్స్ కూడా మనం సుమన్ టీవీ స్క్రీన్ మీద అయితే విజువల్స్ రూపంలో క్లియర్ గా మనకైతే కనిపిస్తుంది. అక్కడ ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి, ఏమైంది అనేది కూడా మనం అక్కడ చూడొచ్చు. మృతదేహాలను అప్పగించే ప్రక్రియను యుక్రెయిన్ ఇప్పటికే ఆలస్యం చేస్తోంది అని చెప్పి కూడా రష్యా అధికారులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే 1212 మృతదేహాలను కూడిన కంటైనర్లను యుక్రెయిన్ కు రష్యా పంపించగా ఆ కంటైనర్లు సరిహద్దుల్లోనే నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే రష్యా ఆరోపణలను మాత్రం యుక్రెయిన్ ఖండిస్తున్నట్లుగా మనకి తెలుస్తోంది. యుద్ధ ఖైదీ
కంపెనీల అప్పగింత జాబితాలను రష్యా పంపించలేదని ఆరోపిస్తోంది. రెండు దేశాల మధ్య తాజా పరిణామాలు మాత్రం ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయని చెప్పుకోవచ్చు.